కార్యకర్తలు తమ యొక్క ధన మాన ప్రాణాల నుండి వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేసి మరి మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టారు. ఆ విధంగా చేసిన వాళ్ళు చాలామంది ఈ యొక్క ప్రజా శ్రేయస్సు కోసం తమ యొక్క జీవితాలు ఏమైనా పర్వాలేదు, ప్రజలందరూ బాగుండాలనేటువంటి సదుద్దేశంతో కష్టపడి సంపాదించినటువంటి స్వాతంత్రం అనేది నేడు ఎలా ఉన్నది, ఆ స్వాతంత్రం అనేది సాధించడానికి ఆ రోజు వాళ్ళు ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్ని జైలు శిక్షలు అనుభవించారు, ఏ విధంగా వాళ్ళు దారుణమైనటువంటి మారణకాండలు గురయ్యారు అనేటువంటి విషయాన్ని ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పాల్గొన్నటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఒక ఉద్యమంలో ఒక స్ఫూర్తి రావాలి అంటే ఆ యొక్క స్ఫూర్తిని కలిగించే నాయకుడి యొక్క గొప్ప లక్షణాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి. ఉదాహరణకు మనం మహాత్మా గాంధీ గారు తీసుకుంటే, మహాత్మా గాంధీ గారు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం కానీ, అంతకుముందు స్థాయి ఉద్యమం కానీ, లేదా దండి ఉప్పు సత్యాగ్రహం కానీ, ఇవన్నీ తన స్వలాభాన్ని చూసుకోకుండా అతను వేల మంది కార్యకర్తల్లో, లక్షల మంది కార్యకర్తల్లో ఒక స్ఫూర్తిని నింపి వాళ్ళను తన అడుగుజాడల్లో నడిచేటట్టు చేయగలిగాడు. తద్వారా తాను అనుకున్నటువంటి పనిని తేలిగ్గా సాధించగలిగాడు. కాబట్టి ఆ విధంగా సంపాదించినటువంటి స్వాతంత్రాన్ని నేడు చాలా మంది తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క దేశ స్వాతంత్ర ఫలాన్ని ఏ విధంగా అనుభవిస్తున్నారు, ఈ యొక్క స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్న వారిలో వచ్చినటువంటి మార్పును చూసినటువంటి ఈ యొక్క దేశభక్తులకి లేదా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి, ఏ విధంగా వాళ్ళు చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమ పోరాటం తరువాత వారి సమాజ జీవనంలో ఒక సామాన్య ప్రజల్లాగా జీవించేటువంటి విధానంలో మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో, మారినటువంటి వాతావరణాల్లో ఎలాంటి వ్యక్తులు ఎలాగా ఈ యొక్క స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నారనే విషయం చూసినప్పుడు ఈ యొక్క స్వాతంత్ర సమర యోధుల కళ్ళలో కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి. తద్వారా ఆ యొక్క స్వాతంత్ర సమర వీరుల యొక్క జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలను మనం ఒకసారి గమనించినట్లయితే మనకు ఎంతో, అంటే మనం ఈ అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం అనేది ఎంతమంది వ్యక్తులు ఎన్ని త్యాగాలు చేస్తే మనకు ఆ యొక్క ఫలితం తెలుస్తుందో అనేటువంటి విధానం అనేది మనకు గొప్ప స్ఫూర్తి కలుగుతుంది. కాబట్టి ఆ రోజు చేసిన వాళ్ళు చేసినటువంటి ఉద్యమం కానివ్వండి, ఆ ఉద్యమంలో వాళ్ళు పొందిన అనుభవాలు కానివ్వండి, ఆ ఉద్యమం ద్వారా వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలు అనేవి ప్రత్యక్షంగా మనం చెప్పినప్పుడు మనకు ఎలాంటి స్ఫూర్తి కలుగుతుందో తెలియజేయడం అనేది ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి యొక్క ప్రధాన లక్షణం. ఈ యొక్క రచయిత్రి సంగం లక్ష్మీబాయి. దీని యొక్క ఉద్దేశము ఉద్దేశం అంటే సమాజంలోని ప్రతి వ్యక్తి కూడా స్వలాభం కోసం మాత్రమే బతుకుతూ సమాజం ఎటుపోయినా పర్వాలేదు, సమాజంతో మాకు సంబంధం లేదు, నేను బ్రతికిందే బ్రతుకు, నేను నడిచిందే నడతా అనే విధంగా ఉండడం వలన సమాజం అనేది నష్టపోతుంది. కాబట్టి మనతో పాటు సమాజాన్ని కూడా సహజంగా సమర్థవంతంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగేలాగా ప్రజలందరూ తమ స్వార్థ చింతనను మానుకొని
సమాజం కోసం, సమాజ హితం కోసం, సమాజ హితం కోసం పాటుపడాలని స్వార్థ ప్రయోజనాలను లేదా స్వార్థాన్ని వదిలివేయాలని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అంటే ఏమంటున్నాడు, మన ఒక్కరం బ్రతికితే కాదు, మనమే సెల్ఫిష్గా ఉంటే కాదు, మన ఫ్యామిలీ బ్రతికితే కాదు, మనతో పాటు సమాజం కూడా సహజంగా సమర్థవంతంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగేలాగా ప్రజలందరూ తమ స్వార్థ చింతనను మానుకొని సమాజం కోసం, సమాజ హితం కోసం పాటుపడాలని, స్వార్థాన్ని వదిలివేయాలని తెలియజేయడమే. అంటే సమాజం డెవలప్ అయితే మనం డెవలప్ అయినట్టే, మన దేశం డెవలప్ అయితే పౌరులుగా మనం డెవలప్ అయినట్టే. పౌరులు డెవలప్ అవ్వడం అంటే మనం ఒక్కరమే కాదు, అందరూ కూడా డెవలప్ అవ్వడానికి అవసరమైనటువంటి సహాయాన్ని మనం కల్పించాలి. లేదా మనకు సహాయం చేసే ఓపిక లేనప్పుడు మనం వదిలివేయాలి తప్ప అవతలి వాడి యొక్క సహాయాన్ని పొంది మనం డెవలప్ అయ్యి అవతలి వాడిని అనగదొక్కడం అనేది కాదు. అంటే స్వార్థ చింతనను మానుకొని ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందేలాగా పాటుపడాలి. ఆ విధంగా పాటుపడితేనే ఈ యొక్క ఉద్యమం ద్వారా సాధించినటువంటి స్వాతంత్ర ఫలం అనేది మనం చక్కగా అనుభవించగలిగిన వాళ్ళం అవుతాము. ఆ యొక్క స్వాతంత్ర ఫలాన్ని మనం సమర్థవంతంగా వినియోగించుకోగలము అనేటువంటి విషయాన్ని చెప్పడమే ఈ ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అంటే ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో జైలు, ఇవన్నీ విన్న తర్వాత మనం పొందిన స్వాతంత్రాన్ని సమర్థంగా వినియోగించుకోవాలంటే మనము స్వార్థ చింతనను మానుకొని ప్రతివాడు సెల్ఫిష్గా ఉండడం మానేసి సమాజం యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ప్రక్రియ. ప్రక్రియ ప్రక్రియ అంటే ఇది రచనా భేదం. రచనా భేదం అంటే మన పాఠకుడికి అందించగలిగినటువంటి మెథడ్, పద్ధతి. ఈ రచనా భేదం అనేది మనకు సాధారణంగా ఏంటిది అంటే ఆత్మకథ. ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. ఆత్మకథ దీనినే ఏమంటామంటే బయోగ్రఫీ. ఇంగ్లీష్లో బయోగ్రఫీ అంటారు. అంటే ఎవరి గొప్ప వాళ్ళైనటువంటి వ్యక్తులు ఎవరి చరిత్రను వారే స్వయంగా రాసుకుంటే దానిని ఆత్మకథ అంటారు. అంటే మన చరిత్రను మనమే లిఖించుకోవడమే ఆత్మకథ. ఇది ప్రధానంగా ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. కాబట్టి ఆత్మకథనాన్ని కూడా ఉత్తమ పురుష కథనంలో నేను, మేము అనేటువంటి సంబోధనలతో సాగుతూ ఉంటుంది. దీని ద్వారా సమకాలీన సంఘటనలను ఆచార వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి రాసినటువంటి బయోగ్రఫీ వలన ఆ సమకాలంలో అంటే ఆ యొక్క పీరియడ్లో జరిగిన సంఘటనలను, ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను మనం నేర్చుకోవచ్చు. రెండవది సత్య ప్రధానంగా ఆత్మకథలు ఉంటాయి. అంటే
నిజాన్ని ఖచ్చితంగా చెప్పగలిగేలా ఆత్మకథ రాయాలి. అంటే అసత్యాలు చెప్పకూడదు, జరిగిన విషయాలు మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అది ఆత్మకథ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. అయితే తెలుగులో మొట్టమొదటి ఆత్మకథను కందుకూరి వీరేశలింగం గారు మొదటి ఆత్మకథ రాశారు. కానీ ఈయన కంటే ముందు వెన్నెలకంటి సుబ్బారావు అని ఆయన ఇంగ్లీషులో 1873లో మై లైఫ్ అండ్ జర్నల్ బై వి సుబ్బారావు అనే పేరుతో ఈయన రాశాడంటే తెలుగువాడే కానీ తెలుగులో కాకుండా ఇంగ్లీషులో ఈయన ఆత్మకథ రాస్తున్నాడు. మై లైఫ్ అండ్ జర్నల్ బై వి సుబ్బారావు అనే పేరుతో రాస్తున్నాడు. అంటే ఈయన తెలుగువాడైనప్పటికీ కూడా ఇంగ్లీష్లో రాశాడు కాబట్టి ఈయనకు మొదటి ఆత్మకథ రాసిన వాడిగా పేరు దక్కలేదు. కానీ మొట్టమొదటి ఆత్మకథ రాసిన వాడిగా కందుకూరి వీరేశలింగం గారు ఈయన చెప్పబడ్డారు. కాబట్టి ఇంకా కొంతమంది ప్రముఖుల యొక్క ఆత్మకథల గురించి మనము చూద్దాం. వారి ఆత్మకథలు. ఒకటి చేర్లపిల్ల వెంకట శాస్త్రి, చారు చర్య, ఇది ఆత్మకథ పేరు. తిరుపతి వెంకట కవులు, కథలు గాథలు. విశ్వనాథ సత్యనారాయణ ఆత్మకథ, ఇది అసంపూర్ణం. శ్రీ అనంతం, ఇది కూడా అసంపూర్ణం. గుర్రం జాషువా, ఆత్మకథ పద్య రూపం. స్థానం నరసింహారావు, నటస్థానం. నరసింహారావు నటస్థానం. తర్వాత తిరుమల రామచంద్ర, హంపి నుండి హరప్పా దాకా.
ద ఇన్సైడర్ అనే పేరుతో ఇంగ్లీష్లో తన ఆత్మకథ రాశాడు. తను తెలుగులో కూడా మళ్ళీ ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి చేలపిల్ల వెంకట శాస్త్రి చారుచర్య, తిరుపతి వెంకట గౌరవ కథలు గాథలు, విశ్వనాథ సత్యనారాయణ ఆత్మకథ, శ్రీశ్రీ అనంతం, పూర్వం జాషువా ఆత్మకథ, స్థానం నరసింహారావు నటస్థానం, తిరుమల రామచంద్ర హంపీనుడి పతాక, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలు, సంగం లక్ష్మిపై నాజీలు జ్ఞాపకాలు. ఇవే కాకుండా చాలా మంది తెలుగు వ్యక్తులు తమ యొక్క ఆత్మకథను రాసి వాటికి అవార్డు కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఆత్మకథ. ఆత్మకథలో ప్రధానంగా ఏంటంటే సత్య నిరూపణ చేయాల్సి ఉండడం అనేది ప్రధానమైనటువంటి విషయం. అంటే నిజాలు మాత్రమే ఆత్మకథలో చెప్పాలి తప్ప అబద్ధాలు చెప్పకూడదు. తర్వాత దీన్ని బయోగ్రఫీ అంటారు. ఉత్తమ కుశల కథనంలో మనం కథ అనేది చెప్పబడుతుంది. నెక్స్ట్ రచయిత్రి పరిచయం. రచయిత్రి పరిచయం. సంగం లక్ష్మీబాయి. సంగం లక్ష్మీబాయి జననం రంగారెడ్డి జిల్లా ఘటకేశ్వరం. కాలం 20వ శతాబ్దం. పోరాటం స్వాతంత్ర సమరయోధురాలు. స్వాతంత్ర సమరయోధురాలు. భూదానోద్యమ భూదానోద్యమంలో పాల్గొన్న మొదటి తెలంగాణ మహిళ. తర్వాత సాధించినది స్వాతంత్ర్య పోరాటంలో అనుభవాలు. పదవులు 15 సంవత్సరాలు ఎంపీగా, 15 సంవత్సరాలు ఎంపీగా బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఉప విద్యాశాఖ మంత్రి. రచయిత పరిచయం. సంగం లక్ష్మీబాయి జననం రంగారెడ్డి జిల్లా ఘటకేశ్వరం. కాలం 20వ శతాబ్దము. పోరాటం స్వాతంత్ర సమరయోధురాలు. భూదానోద్యమంలోను స్వాతంత్రోద్యమంలోను పాల్గొన్న మొదటి తెలంగాణ మహిళ. సాధించింది స్వాతంత్ర పోరాటంలో అనుభవాలు. పదవులు 15 సంవత్సరాలు ఎంపీగాను, బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఉప విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా స్వాతంత్రోద్యమ కాలంలో తాను పాల్గొన్నటువంటి అనేక రకాల ఉద్యమాల్లోనూ ఈమె చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. దుర్గాబాయి దేశముఖంలో, తర్వాత ఏ శ్యామలాదేవి, తర్వాత ఈ ఉన్న లక్ష్మీబాయి వీళ్ళందరితో కలిసి ఉద్యమంలో బాగా పోరాడినటువంటి వ్యక్తి ఈ యొక్క సంగం లక్ష్మీబాయి. అంతేకాకుండా ఈ యొక్క కేవి రంగారెడ్డి, కె పోజిరెడ్డి, ఏ శ్యామలాదేవితో కలిసి ఇక్కడ నారాయణగూడ దగ్గరలో ఆంధ్ర యువతీ మండలి అనేటువంటి పేరుతో తనకు ఉన్నటువంటి 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి తన ఇంటిని ఒక కాలేజీ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈ యొక్క నారాయణగూడలో ఉన్నటువంటి రావు బహదూర్ వెంకటరామరెడ్డి మహిళా కళాశాలకు వార్డెన్ గాను, తర్వాత ఈ తెలుగు ఉపాధ్యాయురాలు గాను పనిచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క సంగం లక్ష్మీబాయి. అంటే ప్రధానంగా ఈమె ఈ
భావితమై తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి అనేక మంది స్త్రీల కోసం ప్రత్యేకంగా కాలేజీలు కట్టించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈ యొక్క సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్ ప్రవేశిక. ఈ యొక్క సంగం లక్ష్మీబాయి తాను చిన్నతనంలోనే తన తల్లిని పోగొట్టుకుంది. తన భర్తను వివాహమైనటువంటి భర్తను 9 సంవత్సరాలకి వివాహమైనప్పటికీ భర్తను 1 సంవత్సరంలో పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ గుంటూరులో ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు నెలకొల్పినటువంటి శారదా నికేతన్లో చదువుకొని ఆ తర్వాత చెన్నై వెళ్ళి చెన్నైలో చదువుకొని స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహిళా కార్యకర్తలను మోటివేట్ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క సంగం లక్ష్మీబాయి. కాబట్టి స్వాతంత్రోద్యమంలో ఈమె స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తనకు కలిగిన భావాలను అనుభవాలను నాటి ఉద్యమకారుల ఆలోచనా విధానాలను నాటి బ్రిటిష్ ప్రభుత్వం క్రూర విధానాలను గురించి తెలుసుకోవడానికి ఈ పాఠ్యభాగంలోని మనం వెళ్తాం. అంటే ఈ యొక్క పాఠ్యభాగంలో ఏం నేర్చుకుంటామంటే స్వాతంత్రంలో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఈ యొక్క సంగం లక్ష్మీబాయి లాంటి దేశభక్తులకి కలిగినటువంటి అనుభవాలు ఏంటివి, తర్వాత భావాలు ఏంటివి, వాళ్ళను నాటి ఉద్యమకారుల ఆలోచన విధానాలు ఎలా ఉండేవి, స్వాతంత్ర్యం కోసం వాళ్ళు ఏం చేశారు, ఆ స్వాతంత్ర్యం కోసం వాళ్ళు చేసినటువంటి దీర్ఘమైనటువంటి త్యాగాలు ఏంటివి, ఆ స్వాతంత్ర కాలంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క క్రూర చర్యలు ఎలా ఉండేవో, ఎలాంటి రాక్షస ప్రవృత్తి వాళ్ళలో ఉండేదో తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రవేశిక. కాబట్టి ఆ విషయాన్ని మనము ఈ యొక్క పాఠ్యభాగంలో తెలుసుకుంటాం. పాఠ్యభాగాన్ని మనము రేపు ప్రారంభిస్తాం.